సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో సారంగపాణి జాతకం బ్లాక్ బస్టర్ హిట్, ఫుల్ ఆఫ్ కామెడీ అనమాట. చక్కగా ఫ్యామిలీ అంతా నవ్వుకునే కామెడీ. అండ్ దర్శి గారు ఆ సినిమాని ఆడియన్స్తో ఎంజాయ్ చేశారు. ఎలా ఎంజాయ్ చేశారు అని మాట్లాడి తెలుసుకుందాం. ఆయన హాయ్ 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 నమస్తే. చాలా అంటే మార్నింగ్ నేను లేకపోయినా సరే నేను ఆ అప్డేట్స్ అన్ని చూస్తున్నాను. ప్రసాద్ థియేటర్ దగ్గర చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ పబ్లిక్ బయటకు వచ్చి మాట్లాడడం, వాళ్ళందరూ మంచి రివ్యూస్ ఇవ్వడం, అంటే వాళ్ళకి ఎట్లా అనిపించింది, ఆ ఇనిషియల్ రియాక్షన్స్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది నాకు. వెరీ వెరీ హ్యాపీ. తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా, అంటే నా టీం పట్ల నేను ఎంత కృతజ్ఞుడుగా ఉన్నానో, అలాగే మా 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 ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు అసలు ఇలాంటి సినిమాని ఆదరించి పైకి తీసుకెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది. వెరీ వెరీ లక్కీ, వెరీ వెరీ హ్యాపీ. సూపర్. అండ్ హ్యాట్రిక్ హిట్ కొట్టారు. బలగం, కోర్ట్ అండ్ ఇది. సో నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, గుర్తుందా? ఆఫ్టర్ బలగం, బిఫోర్ బలగం, ఆఫ్టర్ కోర్ట్, బిఫోర్ కోర్ట్ అన్నారు. ఇప్పుడు ఆఫ్టర్ సారంగపాణి, బిఫోర్ సారంగ, అంటే హాస్యాస్పదంగా కంప్లీట్గా యువర్ కంప్లీట్లీ ఫీల్డ్ లైక్ అన్ యాక్టర్ అనమాట. సో నవ్వుల విషయంలో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. అదే ఐ గాట్ లక్కీ విత్ సచ్ ఫైన్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్. వాళ్ళ బ్లెస్సింగ్స్ నా మీద ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతుంది. సో హ్యాట్రిక్ హిట్ ఎలా అనిపించింది? చాలా సంతోషం. వెరీ హ్యాపీ ఫర్ ఎవ్రీథింగ్. గ్రేట్ఫుల్, అంటే ఇంకా మాటలు రావట్లేదు నాకు. గ్రేట్ఫుల్ అంతే. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇంకా ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఏం లేదు, మంచి కథలు ఉంటేనే చేస్తున్నారు అంతే, అంతకు మించి ఏం లేదు. ప్లానింగ్ ఏం లేదు. సో దట్స్ ఇట్. హోపింగ్ కోర్టు తొందరలో రావాలి అని ఉండబోతుంది అనేది లాస్ట్ లో ఒక ఎండింగ్ కూడా ఇచ్చారు కాబట్టి మంగపతి గారితో. ఏమో చూద్దాం, అంటే వస్తే నాకు తెలియదు ఎలా రాస్తున్నారు ఏంటో చూడాలి. Right, Anna. So all the very best. Thank you so very much. Thank you. We are eagerly waiting for your upcoming projects and all the very best. Thank you. Thank you.